గారి దగ్గర కూడా వెళ్ళాను, నేను మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటి ఎప్పుడు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మంచి చెప్పట్లేదు కాబట్టి కొంతమంది గురించి నెగిటివ్ చేసిన తర్వాత నేను వెళ్ళడం మానేసాను ఓపెన్ గా. ఆయన కూడా చెప్తాడు అది కావాలంటే అడిగితే. ఈ సమంత వాళ్ళ విషయంలో కొంచెం ఆయన ఆయన నిజం చెప్పాడు అబద్ధం చెప్తే పక్కన పెడదామండి, వాళ్ళు విడిపోతారు ఏమేమి అవ్వచ్చు, తెలిస్తే దానికి తెలుస్తాయి, జ్యోతిష్యం తెలుస్తాయి. సో అది చెప్పే విధానం అంటే అమ్మ అన్నదానికి నీ అని యాడ్ చేసి అన్నదానికి తేడా ఉంటుంది, విధానం తేడాగా చెప్పడం వల్ల జనాలకి ఆయన ఇదైపోయారు. సో ట్రోలింగ్ కు గురయ్యారు. అయినా ఆయన అది ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఆయన చెప్పిన మాటకు ఒక దానికి నేను ఏకీభవిస్తాను. అది ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ నా దగ్గరే చెప్పాను, నీ దగ్గరే విన్నాను అది. ఆయన గుడ్ నాకు కూడా ఎన్నోసార్లు అన్నారు ఆయన నాతో, నేను వెళ్ళినప్పుడు కూడా, మేడం ఏంటండి పబ్లిసిటీ ఏదొచ్చినా వచ్చింది అనుకోవడం, నేను బాధపడేదాన్ని, ఏంటంటే ఇలా ఏదేదో పెడుతున్నారు అవన్నీ ఇదని నా మీద అంటే ఎంజాయ్ చేయండి అన్నట్టు. సేమ్ ఇప్పుడు అదే ఏదైనా పబ్లిసిటీ కదా నీకు. ఇప్పుడు నువ్వు కళ్యాణ్ అంటే ఎవరు గుర్తుపడరు, కరాటే కళ్యాణ్ అని చెప్పు ప్రపంచంలో ఎవరా నాకు తెలిసి ఎవడంటారు. ఏదైనా ఇష్యూలో కానీ ఎక్కడో దగ్గర నేను కనిపించడం వల్ల వాళ్ళు ఈజీ గుర్తుపెట్టుకుంటున్నాను. సో నేను అందరిలా కళ్యాణ్ అంటే ఎవరికి తెలియదు, నాకు కరాటే కళ్యాణ్ అంటేనే గుర్తుపడతారు. ఆ విధమైన పబ్లిసిటీ నాకు వచ్చింది, అది ఏ విధంగా వచ్చినా అని. సో అది మంచిగా చెడో ఇప్పుడైతే పాజిటివ్ వైపు ఉంది. అప్పుడు ఒకప్పుడు నెగిటివ్గా ఉండేది, కొంచెం గయ్యాళ గట్టిగా మాట్లాడుతుంది, అందరితో గొడవలకి వెళ్తుంది, అందరితో ఏదో వాళ్ళు చేశారు. బట్ నేను నిజం చెప్పాలని బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ఇమేజ్ మారింది. ఎందుకంటే రాముడు వంశవృక్షం చెప్పాను, రాముడు తలగా వంశవృక్షం పేర్లన్నీ స్టేజ్ మీద చెప్పాను నాగార్జున, అది బాగా నాకు ప్లస్ అయింది. సో నా హరికథ లోపల చెప్పింది చూపించలేదు బిగ్ బాస్, కానీ ఇది మాత్రం చూపించారు, ఇది చేశారు. దీనివల్ల నాకు జనాలకి నేను చెప్పగలను, ఇవి ఎంటర్టైనరు, ఇవి అనవసరం బయట తెచ్చామని పేరు తెచ్చుకొని వచ్చాను, బ్యాడ్ నేమ్ తెచ్చుకురాలే బిగ్ బాస్ నుంచి. సో అదొకటి నాకు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఈ హిందుత్వవాదిగా అప్పుడు ఉంది, తర్వాత కూడా. సో వీటి వల్ల బయటకు వెళ్తే ఇప్పుడు అమ్మ నమస్తే అమ్మ బాగున్నారా ఏం చేస్తున్నారు అమ్మ జై శ్రీరామ్, ఇదే ఫస్ట్ నన్ను చూడండి జై శ్రీరామ్ అమ్మ ఇంతే చెప్తారు కదా, శ్రీమాత్రేనమ్మ అని, అంత ఆధ్యాత్మికం వైపు ఉంటాయి ఎక్కువగా. సో అది వాళ్ళందరికీ తెలిసి నాకు మంచి పేరే వచ్చింది, ఏం బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకోలేదు. కాబట్టి నేను జాతకాలని నమ్ముతాను, దేవుళ్ళని నమ్ముతాను, డెస్టినీని నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బ్యాడ్ నేమ్ కూడా పెద్దది ఏం లేదు, గట్టి మాట్లాడతారు అన్నది ఒకటే. గయ్యాడు అంటారు అసలు, గయ్యాడు నేను ఇప్పుడు నువ్వు నాతో మంచిగా మాట్లాడుతున్నావు శివ, స్లోగా మాట్లాడి మంచి విషయాలు అడిగా, మంచిగా చెప్తే నేను మంచిగా చెప్తా, నువ్వు నన్ను ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తావు అంటే ఇరిటేషన్ చేసేయాలని, కావాలని, వైరల్ అవ్వాలని చెప్పి ఇరిటేట్ చేయాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఆటోమేటిక్ ఇరిటేషన్ వస్తుంది. అది ఇక్కడైతే నువ్వు చెప్పిన వన్ మాట్లాడేటప్పుడు వేరుంటది. ఒక డిబేట్ లో నలుగురు కూర్చొని మాట్లాడేటప్పుడు నీ మాట వినకుండా అవతల మాట్లాడుతుంటావు, నీ మాటను మించి రేంజ్ పెంచుతావు, అప్పుడు నువ్వెంత చేస్తావు ఇంకొంచెం రేంజ్ పెంచుతావు, అది ఎలా ఉంటుంది అరుచుకున్నట్టు వస్తుంది, ఆ గొడవ వస్తుంది. అలాగ జనాలకి నేను ప్రొజెక్ట్ అయ్యాను. కానీ నువ్వు సింగిల్ గా కూర్చోబెట్టో లేకపోతే నాకు డిబేట్ లో డైరెక్ట్ నా టైం నాకు ఇచ్చి మాట్లాడేసి నేను కలిసి నాకేం పని, నాకు అరవడం సరదా ఏమన్నా, నాకు గొంతు నొప్పి పెట్టించుకోవడం సరదానా? ఇంకోటి చెప్పనా, హరిదాసులకి సింగర్లకి గొంతు కాపాడుకోవాలి, మేమెందుకు అరవాలి, అరిస్తే నా గొంతు ఎన్నిసార్లు పోయినా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. సో నాకే కదా ఇబ్బంది, పండగొంతు కాబట్టి ఏదో అడ్జస్ట్ అయిపోతుంది. సో అట్లా ఫైనల్ గా అది మీ హరికథ గాని, హరికథ ఒకటి మా కోసం. హరికథలో చాలా ఉంటాయమ్మా, పెద్ద హరికథ అనేది ఒక 3.5 hours చెప్పాలి జనరల్ గా. చిన్న బిట్టు కానీ ఒక కీర్తన పాడతాను, అంటే శివుడి గురించి పాడతాను, ఒక చిన్న రాముడి గురించి పాడతాను. ఈ రెండు మీరు పెడతా అంటే ఎంతవరకు ఉన్నాయి కానీ ఇది కూడా ఉంది యూట్యూబ్ లో, బట్ అది పెద్దగా అది ఉంటుంది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గోంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రం వక్త్రమే, ఢమ ధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనము శ్రీ హరి పూజనము లేని హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులే, కమలేసు చూడని కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మమే,
తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధోండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక ఆ ఆ ఆ జయిందిరా రమణ గోవింద. ఇక్కడ శివుడిది పాడతా, నా ఫేవరెట్ ఇది. ఇది హరి గురించి పాడాం కదా, శివకేశవులకు భేదం లేదు, నీ పేరులోని శివ ఉంది. కేశవ శివ అని ఎవరిని పిలిచినా ఎలా పిలిచినా హరిహరులు ఇద్దరు సమానమే అంటాను నేను. ఎందుకంటే నేను చెప్పే కథ కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తూ ఉంటాను. నాకు ఇష్టమైంది శివుడు అంటే కొంచెం రాముడు కృష్ణుడు శివుడు అందరూ ఇష్టమే, నాకు అంతే సేమ్ నీలాగే. బట్ ఏంటంటే రాకెట్ శివ రాకెట్. అవునా? సాంబ మాం పాహి సదా శివ సాంబ మాం పాహి కృపానిధే సాంబ సాంబ మాం పాహి కృపానిధే సాంబ మాం పాహి దయానిధే సాంబ అంభోరుహ సంభవ వినుత శుంభదంభోది గంభీర దయారంభ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ జంభవైరివంధ్య అనింధ్య సాంభవీ ప్రణంధ్య అమంధ్య స్తంభిత సద్గ్రంథ్య రణావంధ్య తపోగంధ్య సుపాంధ్య అంభోరుహ మిశ్రాంభోజ శాస్త్రపంభోదిడింభక క్షత్రియ ప్రతిష్టాంబితాంబవ స్తంభీర మంద కదంబ విజృంభ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సలలిత గణసంగ సుగంగా సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీశతాంగ లలిత జగత్ కళ్యాణ దాపాంగ లక్ష్మీపతి కవి హృదయాబ్జ భృంగ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సలలిత గణసంగ అభంగ సదమతాంతరంగ సుగంగ కలితో మార్ధంగ ధృతకురంగ భోగలింగ స్థితాంగ నిలయాకృత కైలాసాదృశృంగ నీరద నిశాంగ ధరణీ శతాంగ. ఇదొకటి ఇట్లా పాడుతుంటే తర్వాత అతులిత ప్రవీణ్య వరేణ్య ఆర్తజన శరణ్య ప్రవీణ్య యతి జన సన్మాన్య కలుష శూన్య అనన్య సతత పావన సజ్జనావన జగజ్జీవన సాధు జీవన ధృత విఖ్యాత కుటాకంఠ త్రిపురాసుర సుంఠ కంఠ విరుంఠ సాంబ మాం పాహి సాంబ సదాశివ సాంబ సాంబ సాంబా సాంబా. ఇంకా ఇలా పాడితే ఎందుకు 13,000 ఏంటండి, ఎంతైనా వస్తుంది. 18,000 అలానే కాదు, ఆ రోజు అట్లానే ఉండిపోయారు. సో నేను హరికథ మొత్తం విన్నాక అసలు ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఒక డాన్స్ లోకి వెళ్తారు అందరూ. నేను హరికథ చెప్పేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, నేను ఆయన గురించి చెప్తున్నానని నేను ఫీల్ అయ్యి చెప్తా. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలని చెప్తా. ఏదో చెప్పాక డబ్బులు తీసుకున్నా అని ఉండదు నా కథ. నేను కూడా ఆ ఫీల్ కోసం ఆ మ్యూజిక్ నేను మీరు చెప్తుంటే నేను అలాగే వెళ్ళిపోతున్నాను. అసలు నేను ఎన్నో పాడతా, రాముడి గురించి పాడితే మనం మామూలుగా ఈ పాట వింటావు కదా, అంటే ఇవన్నీ నీకు పనికొస్తాయేమో, వేసుకోలేకపోతే లేదు. జనన మరణ భయ శోక విదూరం రామా 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 శ్రీరామ జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే
పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. ఇంకా భజన చేయించేస్తాం అందరితో, జై జై రామ్ అని అంతా. అసలు మామూలుగా కాదు అసలు నేను భజన చేయించడంలో. కానీ ఇప్పుడు అంటే యాక్చువల్గా నేను ఎప్పుడు సింగర్ అవుదామని వచ్చి సింగర్గా పెద్దగా ఏమి చేయలేదు, కానీ ప్రయత్నాలు చేయలేదు. కొన్ని పాడాను కానీ పెద్ద సింగర్గా తెలియదు. బట్ చాలా పాటలు పాడాను, పాడతాను. ఇప్పుడు కూడా నేను చాలా భజన్స్ అవన్నీ చేయాలని ఉంది. అదే అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి హరికథల గురించి కానీ, మన చరిత్ర గురించి, మన ఇతిహాసాల గురించి, పురాణ గాథల గురించి ఒక పాడ్కాస్ట్ లాగా లేకపోతే నేనే పెట్టుకొని చేసి అదొకటి. నెక్స్ట్ నేను పాడుతూ ఇలా ప్రతి దానికి కనెక్ట్ చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్కి పాడుతూ వెళ్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. సో నీ నోటి చలవ అన్న ఒకటి 10 లక్షలు నెలకు సంపాదించాలి. అవన్నీ చేస్తే ఏమైనా వస్తాయేమో చూద్దాం. మళ్ళీ మనం వెళ్తున్నాం. ఒకప్పుడు మనం ఊళ్ళలో ఎలా ఉండేవాళ్ళము, ఎలా తినేవాళ్ళము, ఆర్గానిక్ అప్పుడు ఆర్గానికే కదా. నీ తాతల తండ్రుల టైంలో, మా తాతగారి టైంలో, మా చిన్నప్పుడు అంతా ఆర్గానిక్ తిన్నాం కదా. ఈ పెస్టిసైడ్స్ లేవు, మళ్ళీ స్టార్ట్ అయింది. మేము తిన్న బియ్యం కూడా మా నాన్న పండించింది. అంతేనా? పెస్టిసైడ్స్ అంటే మీకు పొలం ఉంది కాబట్టి మీరు పండించుకుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ లో టెర్రస్ మీద కూడా పండించుకుంటారు. ఎందుకు? నమ్మలేక. దానివల్ల క్యాన్సర్స్, పొల్యూషన్ ఇవన్నీ లేకుండా మళ్ళీ మనం అటు వెళ్ళట్లేదా? సేమ్ అక్కడ మన కోర్మ గ్రామంలో ఏం జరుగుతుంది? కోర్మ గ్రామం అనే గ్రామంలో సేమ్ ఇలానే ఏం కరెంట్ లేదు, నువ్వు నేల మీద పడుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ మనం మళ్ళీ రీసైక్లింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ పురాణ ఇతిహాస గాథలు, అలాగే హరికథ, బుర్రకథ, జముకుల కథ, డప్పు వాయిద్యాలు, అలాగే తప్పెట గుళ్ళు, ఈ ఇక్కడ ఉండే మనం బొగ్గు కథ, ప్రతిదీ సగం విన్నాను. సగం బుర్రకథ, లేకపోతే ఇవి తప్పిడి గుళ్ళు, ఇందులో చాలా విన్నాను. జముకుల కథ చూసిండవు. సో ఇక్కడ ఒగ్గు కథ అయితే చూస్తాం మనం. సో ఎవరి మాండలికం, ఎవరి తాలకిది వాళ్ళది. సో ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా. ఇంతకు ముందు ఒక పాటలో ఉంటే తెలుగు జాతి మనది, నిండు వెలుగు జాతి మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా. మళ్ళీ తెలుగు దగ్గరకు వస్తే మళ్ళీ మనం కొట్టుకున్నాం ప్రాంతాలని 10 years అయిపోయినా కూడా. సో ఇవన్నీ కూడా కావాలి. మన సొత్తు, తెలుగు వారి సొత్తు, తెలుగు వాళ్ళకే సొత్తు. పద్యం, హరికథ, అవధానం, ఆంధ్ర ఆవకాయ, అంతే కదా. ఆవకాయ గోంగూర, ఇక్కడ ఆవకాయ పెట్టుకున్నా, అక్కడ పెట్టుకున్న గోంగూర, ఇవన్నీ మనకి మన ఆంధ్రుల ఏంటి, ఎవరిని అంటారు? తల్లి గోంగూర అంటారు కదా. ఆంధ్రులు అందరూ ఇష్టపడేది అంటే గోంగూరనే కదా, ఇష్టపడతారు కదా. సో ఇట్లా అన్ని ఉన్నాయి మనకి, చాలా చాలా ఉన్నాయి. పనసపొట్టు కూరలని, ఇవన్నీ కూడా మన పిండి వంటల దగ్గర నుంచి ప్రతి దాని స్పెషలే మనకి. ఆంధ్రాలు, తెలంగాణ రెండిట్లోని ఎవరి తాలకిది వాళ్ళకు ఉంది. సో అన్ని మనకు కావాలి, రెండు కలిపితేనే తెలుగుదనం. తెలుగు వంటలు సూపర్, నేను ఉండేస్తా, చాలా బాగుంటా. నేను నిజంగా భగవంతుడు నాకు అన్ని టాలెంట్లు ఇచ్చాడు, అదైతే నిజం. అన్ని చేయగలుగుతాను, అన్ని చేస్తాను. బట్ ఏమంటారు, ఇందులో సాధించి పెద్దగా టైం రావట్లేదు అంటే అనుకోవాలా మరి. అంటే ప్రెసెంట్ నన్ను తెలుసు జనాలకి, బట్ నేను నిలబడడానికి సరిపడట్లేదు ఏది నా విద్యలన్నీ. ఎప్పుడో ఒక టైం వస్తుందని వెయిట్ చేస్తున్నాను. రావాలి. థ్యాంక్ యూ నాన్న. పర్వాలేదు, మీరందరూ బాగుండాలి, అందరూ మంచి. నీకే లేట్ చేశాను నేను, ఇంటర్వ్యూ ఇవ్వలేదు, చాలా లేట్ అయింది నా వల్ల. దానికి నేను చాలా మంచిది ఇచ్చారు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ మంచిగా అవుతుందని తెలుసు, కానీ నేను చాలా సార్లు వెయిట్ చేయించానని బాధపడ్డా. 4-5 సార్లు లేట్ అవ్వడం, వెయిట్ అవ్వడం. నాకు ఫీవర్ రావడం మధ్యలో, నాకు ఈ మధ్య కొంచెం ఏంటంటే ఇమ్యూనిటీ అని కాదు కానీ కొంచెం ఏదో B12 తగ్గుతాయి కదా జనరల్ గా. డి విటమిన్ లోపాలు, B12 మన అందరికి ఉండవు అన్ని. అదేదో డాక్టర్ చెప్పారు ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని. అప్పుడు ఫీవర్ వచ్చింది, చేయించుకోవాలి మళ్ళీ. వాటి కోసం కష్టపడాలి. కొంచెం ఇమ్యూనిటీ బాగానే ఉంటది కాబట్టి సెట్ అయిపోయాము. మళ్ళీ వచ్చే వరకు మనం మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి, ఎవరు వెళ్తారని అట్లా. అందుకే నీకు లేట్ అయింది, ఏమనుకోలేదు. మంచి ఇంటర్వ్యూ చేసాము మనం, మంచి విషయాలు మాట్లాడాం, మంచి చర్చ జరిగింది కదా. అన్ని విషయాలు. ఎవరు తిట్టుకునే వాళ్ళు నాకు కింద కామెంట్ లో, వాడికి నచ్చని వాడికి ఎలాగో నేను నచ్చను, కామెంట్లు పిచ్చి పిచ్చి పెడతాను. నచ్చేవాళ్ళు పెట్టండి, మీ కామెంట్లు ఏదైనా తీసుకుంటాం, పర్వాలేదు. ఎందుకంటే అది మన చేతిలో లేదు. అందరూ మనల్ని పొగడాలని, అందరూ మనల్ని ప్రైజ్ చేయాలని, అందరూ మనల్ని మెచ్చుకోవాలనుకుంటే మనం బ్రతకలేం. తిట్టేవాళ్ళు ఉంటేనే, పొగడేవాళ్ళు ఉంటేనే, రెండు బ్యాలెన్స్ అవుతుంటే. తిట్టినా
కుంగిపోను, పొగిడినా కుంగిపోను. సో ఇలాగే వెళ్తాను నేను ఎప్పటికీ. తిట్టాక మంచిగా మాట్లాడితేనే, అంటే ఫస్ట్ తిట్టి తర్వాత పొగిడితేనే అది గ్రేట్, గొప్పతనం. వాళ్ళు ఎవరి కోసం మనకు అనవసరం, మన పని మనం చేసేయాలి. ఇదే అంతే, ఫలితం ఆ తర్వాత వస్తుంది. ఏదైనా తీసుకోవాలి, ఎటువంటి బాధ ఉంటది. అందరిలాగే నాకు చాలా బాధలు వస్తాయి, చాలా పెయిన్ వస్తుంది, ఏడ్చేసుకుంటాను రూమ్ లో ఒక్కదాన్ని కూర్చొని. ఎవరైనా అంతే, నేను ఏడ్చేసుకుని బాధపడి 10 నిమిషాల తర్వాత కడుక్కుని మొహం కడుక్కుంటాను, కొంచెం ఫీల్ అవుతాను, డల్ అవుతాను. అప్పుడప్పుడు నాన్న తర్వాత కొంచెం డిప్రెస్ అయ్యాను, అవుతుంటాను, మళ్ళీ మూవ్ ఆన్. మళ్ళీ ఎవరికో కష్టం వచ్చింది, నాకు ఫోన్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, వాళ్ళ పని కోసం వెళ్తాను, నా పని అలా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మీరు అనుకుంటున్నవన్నీ సక్సెస్ఫుల్ గా జరగాలని, మీరు దేనికోసం అయితే చేస్తున్నారో అదంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివ. మళ్ళీ తెలుగు ప్రేక్షకులు మళ్ళీ మీ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని, పెద్ద స్క్రీన్ లో కూడా మళ్ళీ త్వరలో చూడాలని మనస్ఫూర్తిగా. మేము సినిమా తీసాం శివ, అది రవమని తొందరలో రిలీజ్ ఉంది. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తమ్ముడు చేశాడు. అది తొందరలో రిలీజ్ ఉంది. దానిలో వెబ్ సిరీస్ కూడా రెడీ చేశాడు, అందులో మొన్న యాక్ట్ చేశారు. సో మనమే మనకి కొన్ని చేసుకుంటున్నాం అట్లా, బయట వాళ్ళు ఇస్తారని కాకపోయినా పెద్ద క్యారెక్టర్ చేసాం కాబట్టి మళ్ళీ పెద్ద క్యారెక్టర్స్ తో కొన్ని చేస్తున్నాను. తొందరలో మళ్ళీ రావాలి, మనం కూడా చేస్తాము. ఏమో నాకైతే డైరెక్షన్ చేయాలని కోరిక కూడా ఉంది అన్నట్టు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, టైం రావాలి. దానికి కూడా అన్ని రెడీ చేసేది పెట్టుకున్నా. ఎక్విప్మెంట్ అయితే రెడీగా ఉంది ఇంట్లో కాబట్టి. మాకు స్టూడియో చిన్నది ఉంది, తమ్ముడు మ్యూజిక్ చేస్తాడు. సో పెద్ద తమ్ముడు చేసిన సినిమా, దానికి నేను కూడా పనిచేస్తున్నాం అందరం. తొందరలో ప్రొడ్యూసర్ గా, అలాగే డైరెక్టర్ గా, అలాగే కొంచెం మంచి ఆర్టిస్ట్ గా మళ్ళీ నువ్వు అన్నట్టు రావాలి. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక గెస్ట్ తో మళ్ళీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.